నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లి విడవలూరు గిరిజన కాలనీ ప్రాంతాల్లో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పింఛన్ల పంపిణీ చేశారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి మండల నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రతి లబ్ధిదారునికి పెన్షన్ 7,000 రూపాయలను అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల నుంచి 4,000 ముఖ్యమంత్రి చేశారు చెప్పారు కదా, అందుకని చెప్పించారు. సరేనా? విడవలూరు కామాక్షి నగర్లో ఆఖర పెన్షన్లు ఇవ్వడం జరిగింది. పొద్దుటి నుంచి పొద్దున్నే మేము పోతిరెడ్డిపాళెం పంచాయతీతో స్టార్ట్ చేసి 10 పంచాయతీల్లో కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదట ప్రభుత్వ ప్రోగ్రామ్ని ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పండుగ ఇంత మంచి వాతావరణంలో ప్రజల మధ్య పాలకులు వెళ్ళి సేవకుల్లాగా పనిచేసి వాళ్ళ ముఖంలో ఆనందం చూసినప్పుడు ఎంతో సంతోషం అనిపించింది. నాయకులు, కార్యకర్తలు, లోకల్ నాయకులు, అదేవిధంగా మన సచివాలయ సిబ్బంది 5:30కే మొదలుపెట్టి ఇప్పటి వరకు మొత్తం కోవూరు కాన్స్టిట్యున్సీలో 95% పూర్తి చేయడం జరిగింది. ఇంకా 5% కూడా బ్యాలెన్స్ ఉంది. అది కూడా ఇంకొక గంట లోపల కంప్లీట్ చేసేసి 100% కంప్లీట్ చేస్తారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,000 పెన్షన్ 4,000 చేస్తామని చెప్పారు. అదేవిధంగా 200 నుంచి తెలుగుదేశం ప్రభుత్వమే ఈ పెన్షన్ మొదలుపెట్టి 2,000 వరకు ఆపింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు గత ప్రభుత్వంలో 3,000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకేసారి 1,000 రూపాయలు పెంచడం జరిగింది. దానివల్ల ఎంతోమంది చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా రకరకాల పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్ అయితేనేమి, ఇంకా చాలా డిజేబుల్ పెన్షన్ అయితేనేమి అన్నీ డబుల్ పెంచాము. 3,000 నుంచి 6,000 చేయడం జరిగింది. అవి కూడా చాలా మందికి ఇవ్వడం జరిగింది. రోజు ఇది ఒక మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఛాలెంజ్గా తీసుకొని సచివాలయ ఉద్యోగస్తులతో, అధికారులతో ఒకే ఒక రోజులో ఉదయం 5:30 నుంచి రాత్రి 10 గంటల వరకు 100% పెన్షన్ ప్రతి ఇంటికి గడపకి వెళ్ళి ఇవ్వడం జరిగింది. దీనివల్ల చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చిన మాట ప్రజలకి నిలబెట్టుకున్నట్టు కూడా అయింది. మాకు కూడా మేము మేనిఫెస్టోలో ఎలక్షన్స్కి ఓట్లు అడిగేటప్పుడు ఇవన్నీ అందరికీ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మీకందరికీ తెలుసు, మన ఖజానాలో 1 రూపాయి డబ్బులు లేవు. ఎలా ఇస్తామో, ఎలా చేస్తామో, ఇవన్నీ ఎట్లా చేస్తామో అని అనుకుంటున్నాం. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు ఎంత సమర్థవంతమైన పాలకులో దీనివల్ల సంక్షేమము మొదలు పెట్టి అభివృద్ధి కూడా సమపాలలో చేయగలిగిన సమర్థవంతమైన నాయకులు అని చెప్పి నిరూపించుకున్నారు. ఇది తొలిమెట్టు. వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం మనం కూడా వాళ్ళతో కలిపి వాళ్ళ ముఖంలో సంతోషం చూసి వాళ్ళకి ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నామని ప్రతి కార్యకర్త, ఈరోజు ప్రతి నాయకులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. దీనికి మేము చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.